నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకున్నటువంటి ప్రతి సందేహానికి ఎంతో చక్కటి సమాధానాలు గురువుగారు అందిస్తూ ఉన్నారు కదా. మరి ఈ సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమంలో ఒక చక్కటి ప్రశ్నని గురువుగారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సూక్ష్మంలో 100% మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా ఒక ప్రతి ప్రశ్నకి ఎంతో చక్కటి సమాధానాలను అందిస్తున్నారు. ముందుగా థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. అంత అమ్మవారి అనుగ్రహం. అయితే గురువుగారు, ఒక ఆవిడ నన్ను అడిగినటువంటి ప్రశ్న ఇది. అంటే చాలామందికి ఉండేటటువంటి సమస్యనే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఈ ప్రశ్న ద్వారా మీరిచ్చే సమాధానం వల్ల చాలామంది జీవితాల్లో వెలుగులు రావాలని చెప్పి. ఓకే, అయితే నార్మల్గా ఉంటుందంట జీవితం ఆవిడది. సడన్గా చూస్తే ఒక్కసారిగా ఇంటి వాతావరణము, బయట వాతావరణము, ఎటు చూసినా నెగిటివ్ ఎనర్జీస్, నెగిటివ్ వైబ్స్, అందరూ ఈమె మీదనే ఒక నెగిటివ్ కోణంలో ఉన్నారు అన్న ఒక ఫీలింగ్ వచ్చేసి డిప్రెషన్ అయిపోయి సూసైడ్ చేసేసుకోవాలనిపిస్తుందంట. సడన్గా సూసైడ్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకో తెలియదు, రీజన్ ఏంటో తెలియదు, కారణం లేదు. బాగానే ఉంది, నిన్నటి వరకు స్ట్రాంగ్గా ఉన్న పర్సన్ ఈరోజు ఎందుకు నాకు ఇలా అయిపోతుంది ఏంటి అనేది, ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయా? నిజంగా చాలామందికి ఉంటాయంటారా? ఉంటాయా? అయితే అలా ఉన్నప్పుడు మళ్ళీ మనల్ని మనం ఎలా నిలదొక్కుకోవాలంటారు? అసలు అలా రావడానికి కారణం ఏమవుతుంది? నిజంగా వాతావరణం అలా ఉంటుందా, మన ఫీలింగ్ అలా అవుతుందంటారా? చెప్తానమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనకు హైదరాబాద్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్లో చిరాకు పడుతూ బండి నడిపే వ్యక్తి ఉంటాడు, నార్మల్గా వెళ్ళే వ్యక్తి ఉంటాడు, ఉత్సాహంగా వెళ్ళే వ్యక్తి ఉంటాడు. అదే ట్రాఫిక్లో జుయ్ అనుకుంటాడు. అవునా? ఒకటే ట్రాఫిక్ కదా, మరి మూడు రకాలుగా ఎందుకు తీసుకున్నారు అక్కడ అంటే మనం తీసుకునే దీన్ని బట్టి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అంటే మనలో ఉత్సాహం ఎంత ఉంటే అంత బాగుంటుంది మనకి. ఈ ఉత్సాహంగా మనిషి ఉండాలి అంటే శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే మీరు ధ్యానం చేయాలి అని చెప్తుంది. అయితే చాలామందికి ఏంటంటే ధ్యానం ఎలా చేయాలనే విషయం తెలియదు. అవును. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటిది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ధ్యానాన్ని చెప్తాను ఇప్పుడు నేను మీకు. స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మే చెప్పాడు. కానీ ధ్యానం అందరూ చేయగలరంటారా? చేయగలరు, చేయలేరని ఏం లేదు. ఎందుకు అసాధ్యం అవుతుంది అంటే చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏమనుకుంటారంటే నేను ధ్యానం చేసేద్దామని రెడీ అవుతాం. కానీ ధ్యానం కంటే ముందు కొన్ని విషయాలు మార్చుకోవాలి. ఏమిటది? సింపుల్గా మీ ఆహార సంబంధించిన విషయాలు మార్చుకోవాలి. మార్చుకోవడం అంటే ఏమంటే నేను నాన్ వెజిటేరియన్ తినొద్దా, లేకపోతే నేను పలానా తినొద్దా కాదు. ఇక్కడ మీరు తినేది మితంగా తినాలి. గుర్తుపెట్టుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే కడుపు నిండా తింటారు. కడుపు నిండా ఇంకా అసలు ఎక్కడా ఖాళీ లేకుండా పేయకలమయ్యి అంటారు చూసారా, అంతవరకు తింటారు. అప్పుడు తింటే ఏమవుతుందంటే అది ధ్యానానికి మీకు సహకరించదు. అలా తిన్నట్లయితే చాలామంది రాత్రిపూట అసలు మనకి శాస్త్రంలో ఉన్నటువంటి సూర్యాస్తమం లోపలే తినేసేయాలి. సూర్యాస్తమం అవ్విన తర్వాత తినకూడదు. ఎవరైతే సూర్యాస్తమం అయిన తర్వాత రాత్రిపూట చాలామంది ఇవాళ రేపు ఉన్న కల్చర్లో 11 గంటలకి 12 గంటలకి ఉదయం 3 గంటలకి బిర్యానీలు. దానివల్ల మనిషికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాడీ మీ ధ్యానానికి సహకరించదు. గుర్తుపెట్టుకోండి. అసలు ఈ ధ్యానం ఎందుకు చేయాలో కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఇందాక అడిగారు ఏమని, రకరకాల సిచ్యువేషన్స్ అన్నీ మార్పులు వచ్చేస్తున్నాయని. ఈ ధ్యానానికి మొట్టమొదటిగా మీ ఆహారం. అంటే మీరు ఉదాహరణకి ఇంత ఫుడ్ తినగలరు, అందులో సగమే తినమని చెప్తుంది శాస్త్రం. సగం తిని మిగతా పావు వంతు వాటర్తో ఉండాలి, మిగతా పావు వంతు ఖాళీగా ఉండాలి బాడీ ఎప్పుడు కూడా. అలా ఉంటే ఏమవుతుందంటే ఫస్ట్ మీ బాడీ సహకరిస్తుంది మీరు ఏ పని చేయాలన్నా. అయితే అందరూ ఏం చేస్తారు, నేను 4 గంటలు లేసి ధ్యానం చేస్తాను అని నిద్రపోతూ అలారం పెట్టుకుంటాడు, గబుక్కుని లేస్తారు, అక్కడే కూర్చొని ధ్యానం అని చెప్పి కూర్చుంటారు. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ నిద్ర వస్తుంది. శాస్త్రం ఏం చెప్తుందంటే ఇలా చేయొద్దు అని చెప్తుంది. దీనికి కొన్ని నియమ నిబంధనలు చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటివి. ఇవన్నీ ఏమిటంటే మీరు నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకోండి, చక్కగా మొహం కడుక్కోండి, లేదా స్నానం చేస్తా అంటే స్నానం చేయండి. చక్కగా మొత్తం చేసిన తర్వాత ఇంటిలో ఈశాన్య భాగంలో కూర్చోవాలి ధ్యానానికి. ఎప్పుడు కూడా ఈశాన్య భాగంలో కూర్చోవాలి. ఎక్కడ పడితే అక్కడ కూర్చోకూడదు. వేరేది నాకు కుదరట్లేదండి ఈశాన్య భాగంలో అన్నప్పుడు ఇంక వేరే దగ్గర కూర్చోండి, నేను కాదనట్లేదు. కానీ ఈశాన్య భాగం ప్రధానంగా మీరు ఎంచుకొని చాలామంది తెలియక బహిరంగ ప్రదేశాల్లో చేస్తారు. ఎప్పుడు కూడా నలుగురు తిరిగే ప్రదేశంలో ధ్యానం చేయకూడదు. చేస్తే ఏమవుతుంది అంటే ఎవరో చప్పుడైంది,
ఇవి అటు ఎవడో వెళ్తున్నాడు, ఇక్కడ బండి వేసుకుని వెళ్తున్నాడు, ఇక్కడ ఎవడో ఏదో అరుచుకుంటూ వెళ్తున్నాడు, ఇవన్నీ వినిపిస్తూ ఉంటాయి మీకు. అందుకని బహిరంగ ప్రదేశాల్లో ధ్యానం చేయకూడదు. చక్కగా ఎవ్వరూ లేని ప్రదేశంలో ఏకాంతంలో మీరు చూడండి. అందుకే మనకి పాతకాలం మునులు వాళ్ళందరూ ఒక గుహల్లో చేసేవారు ధ్యానాన్ని. ఎందుకు అడవులకు వెళ్ళిపోయేవారంటే అక్కడ ఇంకేం ఉండవు, గుహలు ఉంటే గుహల్లో చేసుకోవచ్చు, ఏకాంత ప్రదేశానికి వెళ్ళాలి. అంటే ఇంట్లోనే మనం చక్కగా ఇవాళ రేపు రూమ్లో, ఆ రూమ్ కూడా శుభ్రంగా ఉండాలని చెప్తుంది శాస్త్రం. మన వస్త్రం శుభ్రంగా ఉండాలి, రూమ్ శుభ్రంగా ఉండాలి, ఎక్కడ దుర్గంధమైనటువంటి వాసన రాకూడదు, మంచి స్మెల్ రావాలి మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు. అలా కూర్చునేటప్పుడు కూడా మరీ హైట్ ప్లేస్లో కూర్చోకూడదు, మరీ డౌన్ ప్లేస్లో కూర్చోకూడదు అని చెప్తుంది శాస్త్రం. డౌన్ ప్లేస్లో కూర్చుంటే ఏదైనా వాటర్ వస్తే ఆ డౌన్లోకి వాటర్ వచ్చేస్తాయి, లేకపోతే పురుగులు అవన్నీ డౌన్ ప్లేసెస్లో ఎక్కువ తిరుగుతుంటాయి. హైట్ ప్లేస్లో మీరు ధ్యానం చేస్తున్నట్లయితే ఇలా ధ్యానం చేస్తే గబుక్క నిద్ర వచ్చినట్టు పడిపోతారు, దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అది చేయాలి. అలాగే ఖాళీ నేల మీద ధ్యానం చేయొద్దని చెప్తుంది శాస్త్రం. మీరు ఏదైనా ఒక సహజంగా అయితే దర్భలు ఉండేటువంటి ఉంటాయి, దర్భాసనాలు అంటారు, దర్భాసనం మీద చేయాలి. లేదు ఏదైనా ఒక పీట వేసుకుని దాని మీద చక్కగా ఒక క్లాత్ పరిచి దాని మీద చేయమని చెప్తుంది. ఇలా చేస్తూ పర్టికులర్గా అసలు ధ్యానం ఎందుకు చేయాలి, నేను రోజు పొద్దున్నే ధ్యానం చేస్తే ఏమొస్తుంది అంటే మన పూర్వజన్మ కర్మలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఒక్కొక్క గ్రహంతో సంబంధం కలిగి ఉంటాయి. మనం కీర్తి అంటే ఉదాహరణ, మనం పూర్వజన్మల్లో ఏదైనా ఒక మంచి పని చేసాం, అది రవి ద్వారా మనకు మళ్ళా ఈ జన్మలో కీర్తి ద్వారా వస్తుంది. ఎవరిదైనా మనం మనసు బాధ పెట్టాం, చంద్రుడి ద్వారా వస్తుంది. గొప్పగా మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నాం, గురువు బుధుల ద్వారా వస్తుంది, వాగ్దాటి బుధుడు ద్వారా వస్తుంది, వ్యాపారం బుధుడు ద్వారా వస్తుంది. అదేవిధంగా మనం ఏదైనా మన కిందని పని, కొంతమంది చూడండి, అయ్యో నాకు కిందని పని వాళ్ళు అసలు ఉండరండి, ఎంత శాలరీ ఇచ్చినా వెళ్ళిపోతారంటూ ఉంటారు, అది శని ద్వారా వస్తుంది. శనికి సంబంధించి మనం ఏదైనా పుణ్యకర్మ చేస్తే శని ద్వారా ఆ పని వాళ్ళు వస్తారు, కింద పని వాళ్ళు. అలాగే శుక్రుడి ద్వారా భార్య, రాహు ద్వారా మాయ అనుకోండి, కేతు ద్వారా మోక్షము, జ్ఞానము, ఇలా ఒక్కొక్క గ్రహం ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కుజుడి ద్వారా శక్తి, గురువు ద్వారా సంతానం, ఒక్కొక్క ఎనర్జీ మనం చేసిన పుణ్యం ద్వారా వస్తూ ఉంటుంది. ధ్యానం చేయడం వల్ల ఏం జరుగుతుందంటే మన షట్చక్రాలు ఉంటాయి చూసారా, ఆ షట్చక్రాలు అవి యాక్టివ్గా ఉంటాయి. అయితే ఈ ధ్యానంలో కూర్చునేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఇలా వంగిపోయినట్టు ఇలా కూర్చుంటారు. అసలు ఇలా కూర్చోకూడదు, స్ట్రైట్ కూర్చోమని చెప్తుంది శాస్త్రం. మీరు ఆ దర్భాసనం మీద కూర్చొని మన తలని, మెడని, ఈ బాడీ దీన్ని నిటారుగా పెట్టమని చెప్తుంది. ఎందుకు నిటారుగా పెట్టాలి అంటే కుండల్ని ఉంటుంది 3.5 చుట్లు చుట్టుకొని, అది సహస్రారం చేరేటప్పుడు ఇది వంకరగా ఉంటే అది వెళ్ళలేదు. మీరు ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఊపిరి పీల్చుకునేటప్పుడు ఇక్కడ ఈ భాగాన్ని ఆ ఊపిరిని ఆ భాగానికి తీసుకెళ్తున్నట్టుగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అది చేస్తూ ప్రధానంగా ఏంటంటే ఏదైనా ఒక మంత్రాన్ని మీరు సంబంధం పెట్టుకోవాలి. వితౌట్ మంత్ర ధ్యానం చేయడం వల్ల మీకు సరైనటువంటి ఫలితాలు రావు, గుర్తుపెట్టుకోండి. ఏదైనా మంత్రం, ఇప్పుడు కలియుగం ఓం నమో వెంకటేశాయ చేసుకోవచ్చు, ఓం శ్రీమాత్రే నమః చేసుకోవచ్చు. లలితా సహస్రనామాల్లో మనం చాలా నామాలు చెప్పాం. ఇప్పుడు సంపద కావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. లేదా ఉద్యోగం లేదు, ధ్యానం చేసుకుంటున్నాం, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరే నమః. ఇలా రకరకాలు ఉన్నాయి మార్గాలు, రకరకాల మంత్రాలు చేసుకోవచ్చు. చేస్తూ ఏమవుతుందంటే ఇలా ఎప్పుడైతే మీరు ధ్యానం చేస్తూ ఉంటారో శాస్త్రాల్లో చెప్పింది హృదయ స్థానం కానీ, ముక్కు కొన కానీ, ఈ లలాటం దగ్గర కానీ, లేకపోతే సహస్రారం దగ్గర కానీ ధ్యాస పెట్టి తీసుకోమని చెప్పింది. అన్నిటికంటే బెస్ట్ ఈ భాగాన్ని కనుక చేస్తే ఏమవుతుందంటే మీకు ఆ అలైన్మెంట్ అనేది కరెక్ట్గా ఉంది. షట్చక్రాలు మన కర్మలు ఈ అలైన్మెంట్ ఎప్పుడైతే ఇవి యాక్టివ్గా ఉన్నాయో ఆ గ్రహాల నుంచి తీసుకునేది పాజిటివ్గా తీసుకుంటుంది. మన కర్మలన్నీ ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఫోన్లో సిమ్ కార్డు టవర్ నుంచి సిమ్ కార్డు తీసుకుంటుంది, శాటిలైట్ నుంచి టవర్ తీసుకుంటుంది. అలాగే ఈ గ్రహాల నుంచి వచ్చే ఎనర్జీని ఈ షట్చక్రాలు బయటున్న ఆరా తీసుకుంటూ ఉంటాయి. ఇవి కనుక యాక్టివ్గా ఉంటే అక్కడ నుంచి పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటాయి. అప్పుడు ఎప్పుడైతే పాజిటివ్ ఎనర్జీని తీసుకుంటాయో, మీరు మొదట్లో అడిగాడు ఒక ప్రశ్న, అంత పరిస్థితులన్నీ మారిపోతున్నట్టుగా. పరిస్థితులు ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మన మనసు దానికి అనుకూలంగా ఉండదు. ఒకే మాటని ఒక వ్యక్తి దగ్గర అన్నప్పుడు ఒకసారి ఒక రకంగా తీసుకుంటే ఇంకోసారి చిరాకు పడవచ్చు, అది ఒకటే మాట. కానీ ఎందుకు అలా జరుగుతుంది అంటే మీ మనసు దానికి అనుకూలంగా లేదు. ఇలా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మనకి
చుట్టూ ఉన్న పరిసరాలు కానీ ప్రతిదీ కూడా మనకు చాలా పీస్ఫుల్గా కనిపిస్తూ ఉంటాయి. ఇదొక రకమైన ధ్యానం అయితే, మీరు ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ పనిచేయడం ఒక ధ్యానము. ప్రతి దాన్ని ఆస్వాదిస్తూ మీరు అంటున్నట్టుగా ఎప్పుడు అమ్మవారిని ఎప్పుడు ప్రతి దాంట్లో అమ్మవారిని ప్రతిదీ చూడాలి. అమ్మవారు అనే భావన, ప్రతిదీ అమ్మవారి యొక్క సృష్టిలో పార్ట్ అనేటువంటి భావన, ఇదంతా కూడా అమ్మవారి కోసం చేస్తున్నా అనే ఒక సమర్పణ భావంతో చేయడము, ఇది ఒక రకమైన ధ్యానం. ఈ రెండు కనుక చేయగలిగితే, ధ్యానించగలిగితే మీకు ఖచ్చితంగా పీస్ ఆఫ్ మైండ్ బ్రహ్మాండంగా ఉంటుంది. కాకపోతే నేను మొదట్లో చెప్పినట్టుగా 4 గంటలు లేచి ఇలా కూర్చొని ధ్యానం చేసేసుకుందాం అంటే మళ్ళీ నిద్ర వస్తుంది, పడుకుని పోతాం. ఖచ్చితంగా లేచి చక్కగా కొంచెం వాకింగ్ చేసి శుభ్రంగా మీరు కాలకృత్యాలు తీర్చుకొని అప్పుడు కూర్చోండి. చాలామంది చేసే మిస్టేక్ ఇది, ఆహారం లేట్గా తింటారు, నిద్ర లేవలేదు, లేచినా మళ్ళీ నిద్రపోతారు. అదేవిధంగా ఈ కూర్చొని వెంటనే చేద్దాం అనుకోవడం చాలా పెద్ద మిస్టేక్ ఇది. ఇవి చేసినట్లయితే ఖచ్చితంగా మీరు పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మలు చాలా మటుకు క్లియర్ అవుతాయి. మీరు ప్రాణాయామం చేస్తూ ధ్యానం చేస్తారు కొంతమంది ఇలాగా, దాని ద్వారా ఆయుష్ పెరుగుతుందని చెప్తుంది శాస్త్రం. ఆయుష్ పెరుగుతుంది ధ్యానం వల్ల. షట్చక్రాలు క్లీన్ అవుతాయి. షట్చక్రాలు ఎప్పుడైతే అలైన్మెంట్ సరిగ్గా ఉందో మీరు చేసే ప్రతి కర్మ కూడా సక్సెస్ అవుతుంది. మీరు ఏదంటే అది సక్సెస్ అవుతూ ఉంటుంది. మీరు ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండండి, సక్సెస్ రేట్ పెరుగుతూ ఉంటుంది మీకు. ఓకే, అంటే ఒక ధ్యానంతో మన లైఫ్నే మార్చేసుకో. కాకపోతే మంత్రంతో కూడిన ధ్యానం చేయాలి. అది ఏ మంత్రమైనా పర్వాలేదు, ఏదైనా. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే శ్వాసని తీసుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ తీసుకెళ్తున్నాం. మళ్ళీ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటే మనసులో అనుకుంటూ, మాటతో కాదు, నోటితో కాదు. ఇప్పుడు మీకు తెలియాలని నోటితో చేసాం, మనసుతో చేయండి. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇది కూడా చేయొచ్చు అని చెప్తుంది. ఒక అరగంట సేపు ధ్యానం చేసింది, దాని తర్వాత ఇంకొక అరగంట సేపు మీకు జరుగుతున్నటువంటి పరిస్థితులకి సమాధానాలు ఏమిటి, పరిష్కారాలు ఏమిటని ఆలోచించాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి నేను ఇంత బాధపడుతున్నాను, ఈ సమస్య వీళ్ళ వల్ల వస్తుంది, ఈ సమస్యకి వీళ్ళు కారకులు, ఈ సమస్య వీళ్ళ వల్లే వచ్చింది, వీళ్ళు ఇదైపోవాలి అదైపోవాలనుకుంటారు. అది కాదు సమాధానం. ప్రతి వ్యక్తికి సమస్య ఉంటుంది. సమస్యకి ఖచ్చితంగా 100 పరిష్కారాలు ఉంటాయి, ఒకటి కాదు, 100,000 పరిష్కారాలు ఉంటాయి. దీనికి ఎన్ని రకాలుగా పరిష్కారం ఉందని ఆలోచించాలి. ఇప్పుడు ఒక వ్యక్తికి ₹1,00,000 అప్పు ఉందమ్మా, ప్రతి నెల వడ్డీ కడుతూనే ఉన్నాడు. దీనికి పరిష్కారం ఏమిటి? ₹1,00,000 చీటీ వేసి అది వాడికి ఇచ్చేసి ఈ వడ్డీ బదులు ఈ చీటీ డబ్బులు కట్టేస్తే తీరిపోతుంది ఒక 2 సంవత్సరాల్లో. సింపుల్ లాజిక్, అంతే కదా. ఇప్పుడు చీటీ ఇచ్చేవాడు ఎవడు అంటాడు. మళ్ళీ తెలుసుకోవాలి, సోషల్గా మీరు కలవగలగాలి, మీరు మంచి వాళ్ళు నమ్మకం కలగాలి. చీటీ ఎవడికి ఇస్తాడు? చీటీ కట్టవాడు. ఇది నమ్మకస్తుడు అంటే ఇస్తాడు, అంతే కదా. అంతేగాని నేను కట్టంగానే పారిపోతానని 4 మాటలు మాట్లాడాను, వీడికి ఇవ్వకూడదు అనుకుంటాడు, అంతే కదా. అట్లా చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువుగారు. అంటే దీంతో ఇంకా ఎవరికి సమస్యలు ఉండవు, ఒకవేళ వచ్చిన పెద్ద సమస్యలానే అనిపిస్తుంది. సమస్య అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రతిదీ సమస్యే, ప్రతిదీ సంఘటన. ఆ సంఘటనకి అనేకమైన దారులు ఉంటాయి అనే ఆలోచనతో ఉంటే అది ఆ రకంగా. అది నిజంగా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో చూసారు కదండి, అబ్బా ఒక్కొక్కసారి సిచ్యువేషన్ ఎందుకో అలా వచ్చేస్తూ ఉంటుంది, ఏంటో అంతా నెగిటివ్ ఎనర్జీస్, చుట్టుపక్కలంతా నెగిటివ్ ఉన్నది అని అనిపించినప్పుడు అస్సలు దాన్ని తీసుకోవద్దు. ఆ నెగిటివ్ నుంచి పాజిటివ్గా మనం ఎలా మార్చుకోవాలి, మనల్ని మనం ఎలా చేసుకోవాలి, ఇందులో భాగంగా ధ్యానం ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది. అబ్బా గురువుగారు ఎంతో చక్కగా వివరించారు కదా. సో ఖచ్చితంగా అస్సలు డిప్రెషన్లోకి వెళ్ళకండి ఎవరైనా సరే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా. సో శ్వాస మీద ధ్యాస పెట్టండి, మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోండి. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువుగారిని సంప్రదించాలి, గురువుగారి అపాయింట్మెంట్ కావాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్తే.